తర్వాత మీటింగ్లో నేను చెప్తాను. సో ఇదైతే ఫాలో అవ్వండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్ యూ అండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కష్టాలని ఇబ్బందులని అద్భుతంగా కాళీచరణ్ గారు చెప్పారు. ఆయనకి ఇప్పుడు అవకాశం ఇస్తే రాత్రి 12 అయినా కూడా మనం ఎంటర్టైన్ చేసేలాగుంది, ఆయన బాధలతో ఎంటర్టైన్ చేసేలాగుంది. ఆల్ సబ్జెక్ట్ టచ్ చేశాడు. మేజర్గా ఇందులో మన ఎజెండా ప్రకారంగా మీరు చెప్పింది యూఎఫ్ఓ క్యూబ్ అనేది ఇట్స్ అ వెరీ టిపికల్. సో మనం ఏదైతే ఎజెండాలో ఉందో యూఎఫ్ఓ సబ్జెక్టు కానీ క్యూబ్ కానీ మనం ఒక స్ట్రాంగ్ జేఏసీగా ఉంటే మీ ప్రాబ్లం మీరు పర్సనల్గా మాట్లాడొద్దు, జేఏసీ మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే భయపడతారు. ఇండివిజువల్గా పోతే ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు, ప్రతి ఒక్కరిని స్పాయిల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఛాంబర్ పోదు యూఎఫ్ఓ. మాకేం సంబంధం అనేది మీరు సినిమా తీసారు, మీ ఇష్టం, మీ కర్మ అంటుంది. ఇంకెవరు పోతారు? ఎవరికి ఎవరు సంబంధం?